समेश्वरबाहुभ्याम् अनन्य श्रीमत् भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम् आश्रित अभय दातारं आञ्जनेयं नमाम्यहम् ओम भगवान् वन्दे अभयाञ्जनेयं ప్రదీప్ అందరు కంప్లీట్ అయిపోయారు ఒకసారి మీరు హ్యాపీగా ఉండేటోళ్ళు ఒకేసారి ఇదిగో కాదా బాగా ఎక్కువైంది కదంటే మీ మీద వెళ్ళాలి కదా అంటున్నా. ఎన్ని రోజులు దాదాపు ఒక 6 నెలల అయ్యే సంవత్సరం అని చెప్పండి సంవత్సరం అని చెప్పండి వచ్చాడు. लक्ष्मण रामकृष्ण रामकृष्ण अनुज निवास भव्यश्री बालाजी बालाजी राजीना भास्कर भास्कर दातारं आञ्जनेयं नमाम्यहं नागोत्रस्य रामबाबुनस्य दुर्गानाम्नि सूरं समिषकुटुम्बस्य भटवटि भद्राचल रामचन्द्र शरणध्यानैकमन्त्रात्मकं ध्ये सर्वस्याप्तिः सर्वस्य जिच्छे सर्वमिह तेन आप्नोति सर्वं जयति लक्ष्मीचरणरक्ष
श्रीवत्समक्षसे क्षेमङ्कराय सर्वेशाय श्रीरं सर्वव्याधम सर्वपापक्षेत्रं सर्वभयनिवारणस्य हयञ्जनेयस्वामिनः वैरलाञ्छनं त्रिविक्रमत्वच्चरणास्य वैर्मणीयमोधानमयः जय श्रीराम श्रीमती रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत्परब्रह्मणे नमः श्रीमद्भद्राचलक्षेत्र गौतमी तीरवासनमाश्रिता भेदातारं आंजनेयं नमाम्यहं ప్రియ భగవద్బంధువులారా ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి యొక్క పర్వదినం భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మనందరికీ కూడా. ఈ భీష్మ ఏకాదశి ఈరోజు మనం మన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సాయంకాలం సామూహిక విష్ణు సహస్రనామం పారాయణం పెట్టుకున్నాం. చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటిది మనం ఈరోజు చేసుకోవడం. ఎందుకు అంటే భగవంతుడిని ఉపాసించేటువంటి వాళ్ళలో భాగవతోత్తమంలో ప్రథమాగ్రగణ్యుడు అభయాంజనేయ స్వామి వారు. స్వామిని నిత్యం సేవిస్తూ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడు పరమ భాగవతోత్తముడు కనుక అటువంటి అభయాంజనేయ స్వామి వారి ఆలయం నందు గోదావరి నదీ తీరాన్ని విరజా నది, వైకుంఠంలో ఉండేటువంటి ఒక విరజా నది అని రామదాస్ చెప్పినట్టుగా వైకుంఠ రామచంద్రుడి యొక్క దివ్యానుగ్రహం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనందరికీ కూడాను ఉత్తమోత్తమైన జీవితం, సౌలభ్యవంతమైన జీవితం, సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరిస్తూ జీవించగలిగేటువంటి ఒక స్థితి మనకు ఆ రామచంద్రమూర్తి అభయాంజనేయ స్వామి కృపయ ద్వారా ఇస్తారు. ఎందుకంటే భగవంతుణ్ణి సేవించేటువంటి యొక్క ఆచార్యులు భగవద్భక్తులను అనుసరిస్తే మనం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతామని శ్రీ వైష్ణవ సాంప్రదాయం మనకు చెప్తుంది. కనుక ఇంత విశేషమైనటువంటి ఈ పండుగ రోజు మనం మాఘవా సంవత్సరంలో భాగంగా ఈరోజు 11వ రోజు మనకు ఆదిత్యహృదం సంక్షేప రామాయణం మన్యు సూక్త హనుమద్మూలమంత్ర హవనం ప్రతిరోజు కూడా చేసుకుంటున్నాం. మనం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు, ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామికి ప్రీతిగా ఆదిత్య హృదయం, రామాయణాంతర్గత ఆదిత్య హృదయం, అగస్త్య మహర్షి చేత ఉపదేశం పొందిన రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి రావణ సంహారం చేసినట్టుగా రామాయణంలో చెప్పబడింది. ఆ తర్వాత సర్వకార్య సాఫల్యత కోసం మన నిత్య జీవితంలో ఉండే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ధర్మాచరణ కోసం సంక్షేప రామాయణ పారాయణం. ఆ తర్వాత మన చుట్టూ ఆవరించున్నటువంటి యొక్క శత్రుపీడ వ్యక్తుల ద్వారా అవ్వచ్చు, పరిస్థితుల ద్వారా అవ్వచ్చు, కార్య ఆటంకం ద్వారా అవ్వచ్చు, ఈ శత్రుపీడ కూడా పోయి రుణపీడ కూడా పోయి చక్కటి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి ద్వారా రామచంద్రమూర్తిని సూర్యభగవాన్ని వేడుకుంటూ మన్యు సూక్త హనుమద్మూలమంత్ర హవనం చేసుకుంటున్నాం. చాలా విశేషమైనటువంటి యొక్క మాసం కనుక భగవద్భక్తులందరూ కూడాను ప్రతిరోజు ఇచ్చేసి ఈ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంకాలం మన అభయాంజనేయ స్వామి ఆలయం నందు భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉంది కనుక మనందరం కూడా సామూహికంగా పాల్గొని అభయాంజనేయ స్వామి కృపయ ద్వారా ఆ రామచంద్రమూర్తి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీ.